ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. ట్వీట్ అదేనా నాగబాబు గారు చేసింది? మనతో నిలిచేవాడే మనవాడు, మన మన మనవాడు అనుకున్నవాడు మనకు దూరంగా పనిచేస్తే పరాయివాడితో కలిస్తే మనవాడు కాదనేటువంటి ఒక మాట చెప్పారు. సో ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి అనుకోవాలా? అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరూ, రామ్ చరణ్, సురేఖ గారు, అరవింద్ గారు వచ్చారు, కానీ అల్లు అర్జున్ అటు వెళ్ళాడు అనేటువంటి చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ రెండింటిని పోలిక పెట్టడానికి అవకాశం ఉందా? పిఠాపురాన్ని ఇన్సిడెంట్స్ని బేరీజ్ వేసుకొని చూస్తే ఏంటండి, ఈ రెండు ఇన్సిడెంట్స్ని బేరీజ్ వేసుకొని చూస్తే పిఠాపురంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, అలానే అల్లు అర్జున్ గారు అటు ప్రచారానికి వెళ్ళడం పైన చేసినటువంటి వ్యాఖ్యగా ఆ ట్వీట్ను మనం చూడొచ్చా? నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ని. అది వాళ్ళు పర్సనల్ ఇష్యూ అనుకోండి, ఆ పార్టీ ఇష్యూలో మనం ఇన్వాల్వ్ అవ్వలేం. కానీ యాక్చువల్గా అయితే ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి తగులుతాయి మాటలన్నీ. సిన్సియర్గా పనిచేసినోడు ఇవన్నీ పట్టించుకోకలేదు. వెంటనే అతనికి తగలవి. ఎవరిదైతే పార్టీకి తప్పు చేస్తారో తప్పు చేసిన వాడిని ఉద్దించి ఆయన అని ఉండొచ్చు. వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల్లో మనకి జోకింగ్ అని మనకి అనవసరం. రైట్. అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కాంబినేషన్ పూర్తిగా బలపడినట్టుగా భావించవచ్చా? మీ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా చూడొచ్చా? స్టార్టింగ్ లో కొద్దిగా కొన్ని గ్రామాల్లో కొంచెం జరుగుతాయి, కానీ మా నియోజకవర్గానికి వచ్చేసరికి 2009 నుంచి ఉన్న జనసేన టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. అంతా కలిసి పనిచేస్తాం మేము, వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా కలిసి పనిచేస్తాం. కానీ ఇంకొకటి ఏంటంటే పిఠాపురంలో ప్రచారం సందర్భంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, నాగబాబు గారు కొంతమంది అంటే అక్కడే దాదాపు 1-2 నెలల పాటు అక్కడే ఆయన ఉండి వాళ్ళందరినీ సమన్వయం చేసేటువంటి ప్రయత్నం. కొంతమంది పార్టీ లైన్ దాటారు అని సస్పెన్షన్స్ వేశారు. అలానే గత ఎన్నికల్లో అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో దిగినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా అటు వైసీపీలో చేరిపోయినటువంటి పరిస్థితిని చూసాం. ఇది ఎక్కడ లోటు అనిపించలేదా మీకు? ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. నాకు అవకాశం లేదని నేను పార్టీని వదిలేసిపోతే నా క్యారెక్టర్ ఏంటండి? పార్టీలో నాయకుడితో దెబ్బలాడతాం, నాయకుడితో కలపడతాం, దెబ్బలాడతాం, మా సమస్య చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టే మేము మాట్లాడతాం, అడుగుతాం, మా బాధ చెప్తాం. ఒకసారి మేము చెప్పింది ఆయన వినొచ్చు, లేని పక్షంలో ఆయన చెప్పింది మాకు న్యాయం అనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాట మేము తీసే పరిస్థితి ఉండదు. నాకు మొన్న టైంలో కూడా ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక అధ్యక్షుడిగా పిఠాపురం కోరుకున్నారు, కూటమిలో ఆయన అడిగింది ఇవ్వాలి, దానికి నో అనడానికి వీల్లేదు. మాకేంటంటే ఇన్ని సంవత్సరాలు నేను 20 years నుంచి ఉన్నాం కదా, మాకు ఇన్ అడ్వాన్స్ గా ఎందుకు చెప్పలేదు అన్నది. చెప్పలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు, సడన్ గా ఆయన అడుగుతారు. ఇందులో పార్టీ తప్పు కూడా లేదు. ఆయన కూడా చెప్పారు ఈ విధంగా వెళ్ళాలి మనం, దానివల్ల పార్టీ భవిష్యత్తు అంతా కూడా చెప్పారు. దాంతో మనం ఆయన యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు నుంచే మేము పనిచేసాం. తర్వాత అది మా మైండ్ లో లేదు, ఆ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఏ విధమైన ఇబ్బందులు కూడా ఎక్కడ లేవు. కొన్ని సస్పెన్షన్ ఇవి అంటారు కదా, క్రమశిక్షణ చర్యలో కొన్ని నిర్ణయాలు కటువుగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఎలక్షన్ టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కడు పార్టీకి పనిచేయవలసిందే. ఆ టైంలో నువ్వు సహకరించిన వ్యక్తి ఆడు పార్టీ మనిషి కాదు నా దృష్టిలో అయితే. రైట్. థ్యాంక్ యూ వర్మ గారు, మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.